అది చెప్పండి వాళ్ళ కార్యకర్తలు. ఉమ్, ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి ఎలా ఉన్నాడో చెల్లపల్లి జైల్లో అది చెప్పమని చెప్పండి. కేసులు అంటే ఎలా భయం ఉంటుందా లేదా, కేసుపై ఉన్న వ్యక్తి ఏ విధంగా నరకం అనుభవిస్తాడు, కేసుల్లో ఉన్న వాళ్ళ కుటుంబం ఎంత ఇబ్బంది పాలవుతుంది, సమాజంలో ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది, ఇవి చెప్పాలి. మంచి చెప్పాలనుకుంటే అవును. ఇవి మర్చిపోయి, మంచి చెప్పడం మర్చిపోయి, మీరు నేరాలు చేయండి, మీరు ఘోరాలు చేయండి, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ చేస్తాను. పవన్ గారు ఒక మాట అంటారండి, పెద్దలు అనేవారు, ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి అని. ఉమ్, ఈయనది అంత అత్యాశేనండి. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత నేను ముఖ్యమంత్రి అయిపోతాను, 3 సంవత్సరాల తర్వాత నేను చించి ఆరేస్తాను అని అనడము, ఇదంతా కూడా అత్యాశే. అది కూడా సార్, నేను ఈ 3 ఏళ్ళు కూడా ప్రజలతో ఉంటాను, ప్రజల కష్ట సుఖాల్లో పార్టిసిపేట్ చేస్తాను, పాలు పంచుకుంటానని చెప్పట్లేదు. నేను కళ్ళు మూసుకొని తెరుస్తాను, 3 ఏళ్ళు అయిపోతుంది, అప్పుడు మనమే. అదే అంటున్నాడు. కళ్ళు మూసుకున్నాను, 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, మళ్ళీ నేను సీఎం అయిపోతాను, 7 సముద్రాల దాటిపోయినా పట్టుకొస్తాను. ఒకటి అడుగుతానండి, అసలు పోలీసులు అంటే ఆయన దృష్టిలో ఏ విధంగా ఉందండి ఆయనకు? పోలీసుల పైన అభిమానం, అసలు పోలీసులు అంటే గౌరవం ఎక్కడ ఉందండి ఆయనకు? మాట్లాడితే గుట్టలోడు తీస్తాను అంటాడు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే పోలీస్ అన్నది ఒక వ్యవస్థ, భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడ్డబట్టి ఒక వ్యవస్థ. అవును, మొన్న మధ్య సార్ మహిళా పోలీసులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు, దాంట్లో మగవాళ్ళే గారు మేము కూడా ఉన్నాము, అవి ఎట్లా తీసుకోవాలి, అది ఏం మాటలు కూడా ఆయన. ఇప్పుడు అనంతపురం ఇన్సిడెంట్ అప్పుడు అక్కడ ఉన్న సత్యసాయి జిల్లా ఎస్పీ గారు మహిళ, అవును, అనంతపురం ఎస్పీ గారు మహిళ, వాళ్ళు ప్రెస్ ముందరికి వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత అయినా ఆయన పద్ధతి మార్చుకున్నాడా? మార్చుకోవట్లేదు. అంటే ఏంటి? ఇది కరెక్ట్ కాదండి. ఇటువంటి వాళ్ళను ఇంకా ప్రజలు ఇప్పుడు వేసిన శిక్ష కంటే అతి ఘోరమైన శిక్ష ప్రజలు ఇవ్వాలండి. ఆయన 2029లో ఆయన పరిస్థితి ఏంటో గాని, నేనైతే చెప్పేశానండి, 2026 జనవరి నుంచి సంక్రాంతి అయిపోయిన వెంటనే ఆయనకు సిబిఐ కోర్టు ముందర రోజు నిల్చోబెట్టి ఖచ్చితంగా ఆయన సహచరుడైనటువంటి గాలి జనార్దన్ రెడ్డి పక్కన సెల్లు ఖాళీ చేసి పినాయిలు కొట్టి భద్రంగా పరిచి వదిలిపెడతారండి ఆయన. అది చెప్పమనండి వాళ్ళ నాయకులకు. అంతేగాని ఏదేదో అసలు ఒకటే అండి, ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ఒకటేమైనా మీరు చూపించగలుగుతున్నారా? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకమా, అన్యాయమా మీ దృష్టిలో వాటిని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారా? సరే, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలు ప్రజలకు ఏమైనా చూపెడుతున్నారా? కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా బ్యాన్ చేసేసిందా? కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసిందా? కూటమి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదా? 1వ తారీఖున జీతాలు ఇవ్వట్లేదా? 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వట్లేదా? రేషన్ అందట్లేదా? రైతులకు కరెంట్ అందట్లేదా? రైతులకు సంబంధించిన పరికరాలు అందట్లేదా? డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వట్లేదా? ఏమి ఇవ్వట్లేదండి జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వము ఏ అంశంలో ఫెయిల్ అయిందో అది చెప్పండి కార్యకర్తలకి, అది చెప్పండి ప్రజలకు, దానిపైన ప్రజల్లో తిరగమని చెప్పండి. అవన్నీ మానేసి కేసులు పెట్టించుకోండి, మీరు కింగులు అయిపోతారు, నేను జైలుకి వెళ్ళలేదా, నేను జైల్లో ఉండలేదా, నేను సీఎం. కర్మకాలి ఒకసారి నువ్వు సీఎం చేశారు ప్రజలు, కర్మకాలి. ఎందుకంటే నువ్వు అన్నావు కదా, ఒకప్పుడేమో తల్లి లేని బిడ్డనన్నావు, తండ్రి లేని బిడ్డనన్నావు, మరోసారి వచ్చి మా బాబాయిని చంపేశారని కారుకూతలు కూసావు. ఈ రోజు బుడ్డోడు లెక్కన బుడ్డోడు మాటలు మాట్లాడుతున్నావు. మేము అంటున్నాం, నువ్వు ఒక బుడ్డోడివి, నీకేమీ రాజకీయ అవగాహన లేదు, నీకు అసలు రాజకీయ పార్టీని నడిపించే అర్హత కూడా నీకు లేదు. ఒక పులివెందుల ఎమ్మెల్యేనే, అది కూడా మీ తండ్రి గారిని చూసి నిన్ను పులివెందుల ఎమ్మెల్యే చేశారు, ఆ ఏరియా మీది కాబట్టి. అంతకు మించి నువ్వు ఎక్కడ కూడా నువ్వు ప్రజల్లోకి తిరగలేవే. నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరిని ఎంచుకున్నారు. ఆయన మంగళగిరిలో పుట్టలేదు, మంగళగిరిలో చదవలేదు, మంగళగిరిలో తిరగలేదు, మంగళగిరిలో పెరగలేదు, అయినా మంగళగిరి ప్రజలు అతను ఓన్ చేసుకున్నారు. నువ్వేమో పులివెందుల్లో పుట్టి, పులివెందుల్లో పెరిగి, పులివెందుల్లో గోలికాయలు ఆడుకున్న నువ్వు మీ తండ్రి గారి ఒక లెగసీని కంటిన్యూ చేసుకోవడానికి నిన్ను అక్కడ ప్రజలు చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా, నాకు తెలిసి మంగళగిరి కూడా టీడీపీకి గతం ఎప్పుడు కూడా పట్టున్న స్థానం కాదు కదా సార్. ఎప్పుడు అక్కడ ఎప్పుడు కూడా